క్రిస్టమస్ హాలిడేస్‌కి ఊరెళ్ళినప్పుడు పిండి వంటలు వండుకొచ్చుకున్నాను. పిల్లలకి స్నాక్స్‌గా బాక్స్‌లో పెడదామని. జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలని అమ్మకి చెప్పి ఊరికెళ్ళినప్పుడల్లా ఏదో ఒక స్నాక్స్ వండుకొచ్చుకుంటాను. వాటినే పిల్లలకి లంచ్ బాక్స్‌లో స్నాక్స్‌గా డైలీ స్కూల్లో వాళ్ళకి 10కి స్నాక్స్ బ్రేక్ ఉండిద్దంట. "అమ్మ చిప్స్ పెట్టమ్మా, అమ్మ నూడిల్స్ పెట్టమ్మా" అసలు ఎంత మంచిగా ప్రేమగా అడుగుతారో. ఏది తినకూడదంటే అదే అడుగుతారు. అందుకనే ఊరికెళ్ళినప్పుడు అమ్మకి చెప్పి మంచి మంచిగా టేస్టీగా స్నాక్స్ చేపిచ్చుకొచ్చుకొని వాటినే పెడతాను. అమ్మ బిజీగా ఉంది కదా! ఈరోజు నేనే వంట ప్రిపేర్ చేద్దామని బియ్యం కడిగి రైస్ కుక్కర్‌లో పెట్టాను. కూర ఏమొండుదామా అని పెరట్లోకెళ్ళాను. అక్కడ పొట్లకాయలు, బెండకాయలు, కాకరకాయలు కనిపించినియి. పొట్లకాయ ఫ్రై చేశాను. కాకరకాయలు ఎన్ని పండిపోయినాయో అమ్మ చూసుకోలేదు కావాలి. పండు కాకరకాయలతో పులుసు పెట్టాను. మా నాన్నకి ఎంత ఇష్టమో కాకరకాయ పులుసంటే. పొట్లకాయ ఫ్రై చేశాను కదా! పిల్లలు, మా ఆయన ఎంత ఇష్టంగా తిన్నారో! చాలా బాగుంది. మీ అమ్మ వండిందా? అని అడిగారు మా ఆయన. కాదు నేనే వండానని చెప్పా. అస్సలు నమ్మరే! నువ్వు వండలా మీ అమ్మే వండింది. నువ్వు చీటింగ్ చేస్తున్నావు అని చెప్పారు. కాదు కాదు నేనే వండానని చెప్పాను. మా అమ్మని తీసుకొచ్చి చెప్పిస్తే అప్పుడు నమ్మారు. అక్కడ టేస్ట్ ఎలా వచ్చిందనుకున్నారు? అవన్నీ ఆర్గానిక్. అస్సలు నేను పొట్లకాయలో ఉప్పేసి పిండనే పిండల. హైదరాబాద్‌లో కానీ, చెన్నైలో కానీ పొట్లకాయలు కొంటే ఒకటే వాసన. ఉప్పేసి మంచిగా వాటరంతా పిండేసి ఫ్రై చేసుకున్నా అస్సలు టేస్టే ఉండదు. ఏదో గడ్డి తిన్నట్టు ఉండిద్ది. ఊరి దగ్గర అప్పుడే అలా చెట్టు మీదున్న పొట్లకాయలు కోసుకొని, అలా ఫ్రై చేసుకొని తింటే ఎంత టేస్టీగా ఉందో. ఇష్టం లేపోయినా పెట్టగానే బాగుంది, బాగుంది అని పిల్లలు మళ్ళీ వేయించుకొని తిన్నారు. అంత బాగుందంట. నేనే వండాను కూరంటే పిల్లలు, మా వారు ఇద్దరూ నమ్మరే. "అమ్మ నువ్వు చీటింగ్ చేస్తున్నావమ్మా! అమ్మమ్మే వండింది కూరమ్మ" అంటారే. మా అమ్మ చెప్పినా నమ్మట్లేదు. "మీ అమ్మ నీకే సపోర్ట్ చేసిద్ది. కాకి పిల్ల కాకికే ముద్దు" అని నన్ను ఎక్కిరించి ఏడిపించారు. నిజంగా నేనే వండాను పొట్లకాయ కూర. ఎంత బాగుందో! మొత్తం అయిపోయింది. కొంచెమే ఉంది నేను తినేతలకి. నాకు పొట్లకాయ కూరంటే చాలా ఇష్టం. పొట్లకాయని వాసన గూడా చూస్తాను. ప్రాణం పొట్లకాయ అంటే. మీకు పొట్లకాయ అంటే ఇష్టమా?